హలో ఈ గారు, గుడ్ మార్నింగ్ బాగున్నారా? అచ్చా కొత్తగా వచ్చారు లాల్ సింగ్ గారు. ఈ గారు ఒక రిక్వెస్ట్ చెప్పిన రైతులు ఉన్నారు, ఈ వరద కాలువ ఇటు సైడ్ మట్టి గట్ట దీపి రాదు. అవును, ఎవరితోటి వివాదం? అతనికి రావాల్సింది సబ్ కాంట్రాక్టర్ లాగా మెయిన్ కాంట్రాక్టర్ కి ఆయన ఒప్పందం ఏంటంటే నేను ఫిక్స్ చేశాక నేను అదే అమౌంట్ ఇస్తాను కనుక ఆయన ఒప్పుకున్నారు. ఆ ప్రకారం వాళ్ళిద్దరు చేసుకున్న ఒప్పందం ప్రకారం అది అమలయ్యేటట్టు వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి అర్జెంట్ కూర్చుండబెట్టరాదు. ఆయనతో ఇబ్బంది లేకుండా అంటే ఆ పంటలు చెప్పుతాను ప్రజెంట్ కాంట్రాక్టర్ ఎవరున్నారో అతను రిమూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఈ జితేందర్ రెడ్డి కావాలని పిలిచి కావచ్చు అది ఆ పంచాయతీ చేసి కావాలంటే పంచాయతీ ఉంటాయి దాంట్లో మీరు ఆ రోజు ఒప్పందం ప్రకారమే ఈ గారు మీరిద్దరితో మాట్లాడి నేను కూడా జితేందర్ రెడ్డితో మాట్లాడతా, నేను కూడా ఆయన రిపేర్ చేస్తా. ఇద్దరు కాంట్రాక్టర్ని. థ్యాంక్ యూ. ఇవాళ రేపట్ల ఫినిష్ చేయండి కొద్దిగా. ఎస్, థ్యాంక్ యూ. అట్లనే ఇంకొకటి, దీని తర్వాత మనం ఒక వారం 10 రోజుల్లో ఒకసారి అక్కడ నుంచి రివర్స్ పంపింగ్ తో నీళ్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇది ఒకటే ఆధారం అన్నట్టు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మనం స్లూయిస్ కి పెట్టాం కదా, తూములు పెట్టాం కదా, ఆ తూముల నుంచి నీళ్లు పోతే ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒకటే ఆధారం వీళ్ళకు. ఈ 5-6 గ్రామాలు ఉంటాయి, ఇప్పుడే ఉన్నది. కాబట్టి మీరు హైయర్ అప్స్ కు నేను రిక్వెస్ట్ చేసిన అని చెప్పి మీరు పైన ఆఫీసర్లకు కూడా మీరు రాయండి. రాసి దానికి కూడా ప్రిపేర్ చేయండి. ఒక వారం 10 రోజుల్లో ఒకసారి రివర్స్ పంపింగ్ నీకు గుట్ట అయిపోయాయి, అది కూడా ప్రిపేర్ చేయండి. అవును, ఇప్పుడు మనకి ఎస్ఆర్ఎస్పీ ఎంత ఉంది? 15.2 ఉందా? ప్లాన్ చేసుకోండి. అయితే ఇక్కడ నుంచన్నా లేకపోతే కింద నుంచన్నా, రెండుట్లో ఏదో ఒకటి చేసి నింపుకొని పెట్టుకోవాలి. నింపుకొని పెట్టుకుంటే ఈ సీజన్ వెళ్తుంది గట్లా వీళ్ళకి. రైట్, నమస్తే.